హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో చేశాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్లో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అండ్ దీనికి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఏదైనా బ్రౌజర్ లేకుంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. పిఎం కిసాన్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి డెస్క్టాప్ మోడ్లో మనకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూస్తాను చూడండి. ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ఫామ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అస్సాం అయితే అస్సామీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చూపిస్తాను మీకు. చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, అంటే ఇది విలేజ్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇది అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఇది అంటే మన సిటీస్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ వాళ్ళకి అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ రూరల్ సంబంధించి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మనం ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఎంటర్ చేస్తే చాలా మెయిల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఓటీపీస్ అవన్నీ చెప్పేసి వస్తాయి. లేదు మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వేరే నెంబర్ ఉంది అనుకుంటే వేరే నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సబ్మిట్ అవుతుంది, లేకుంటే మనకి సబ్మిట్ కాదు. అక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్, అంటే మన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా మళ్ళీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోకండి. చాలామంది క్యాప్చా ఫిల్ చేయకోకుండా వెరిఫై కావాలేదని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ క్యాప్చా మళ్ళీ ఫిల్ చేయండి. ఫిల్ చేసి వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయండి. పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నంబర్, నెక్స్ట్ మొబైల్ నంబర్, అడ్రస్ అండ్ పిన్ కోడ్ నంబర్, మన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విలేజ్లో మీకు ఉందో ఆ విలేజ్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ మన ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్ అనేది కదా, ఈ ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్తో మన కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ అయ్యి ఆల్రెడీ ఉంటాయన్నమాట. ఇక్కడ కేటగిరీ అని ఉంది కదా, కేటగిరీ పైన క్లిక్ చేయండి. మీరు జనరల్ అండ్ అదర్ క్యాస్ట్ అయితే అదర్స్ పైన క్లిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ అయితే మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మర్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ స్మాల్ 1 to 2 acres హెచ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ మీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి, లేకుంటే ఆప్షనల్గా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్టెన్స్ ఫర్ పిఎం కిసాన్ మన్ధన్ యోజన అని చెప్పేసి ఉంది కదా, దీన్ని నో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓనర్షిప్ అని చెప్పేసి చూస్తుంది కదా, ఓనర్షిప్ వచ్చేసి ఇక్కడ సింగిల్ పర్సన్ పైన రిజిస్ట్రేషన్ ఉందా, లేకుంటే జాయింట్ అకౌంట్ అంటే జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సింగిల్ అయితే సింగిల్ పైన క్లిక్ చేయండి, లేకపోతే జాయింట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చేస్తాను. ఇక్కడ మీ సర్వే నెంబరు అండ్ ఖసరా నంబరు, ఏరియా హెక్టార్స్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఏరియా అంటే 1 acre ఉందా, 2 acres ఉందని చెప్పేసి ఎంటర్ చేయండి. ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ అంటే ఒకవేళ మీరు అంటే మీ ల్యాండ్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు.
బిఫోర్ 2019 నుండి బిఫోర్ అని పెట్టేసండి. ఆఫ్టర్ అయితే ఆఫ్టర్‌గా పెట్టేసేయండి. ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్ అంటే ఆ ల్యాండ్ ఎలా వచ్చింది? అంటే డెత్ ఆఫ్ హస్బెండా? డెత్ ఆఫ్ ఫాదరా? వారసత్వంగా అలా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. గిఫ్ట్ ద్వారా ఇచ్చారా అని చెప్పేసి మీకు ఇచ్చిందో అదే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ల్యాండ్ డేట్ వెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ డేట్‌ని, మంత్‌ని, ఇయర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ పట్టా నంబర్ ఉంటే యెస్ పైన క్లిక్ చేయండి. లేదా నో పైన క్లిక్ చేయండి. యెస్ పైన క్లిక్ చేసి ఇదే కాకుండా ఇంకా ల్యాండ్ ఉందనుకుంటే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ పైన క్లిక్ చేయంగానే అనేది ఇంకొక ఆప్షన్ వస్తుంది మనకి. ఆ ల్యాండ్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే మనం ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మన పాస్‌బుక్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ పాస్‌బుక్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన ఫైల్‌ని అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేయంగానే ఆ ఫైల్ కూడా మనకి 200 కేబీ లోపలే ఉండాలి ఫ్రెండ్స్. మాక్సిమం సైజ్ అనేది అది పీడిఎఫ్‌లో మాత్రమే ఉండాలనమాట. అది చూసుకొనేసి చేసుకోండి. చేసేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయంగానే మనకు ఒక నంబర్ అనేది అలాట్‌మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ నంబర్‌ని ఒకటి స్క్రీన్‌షాట్ అన్నా తీసుకోండి. లేకుంటే బయట ఒక ప్రింట్ అన్నా తీసుకోండి. ఇప్పుడు మనం అప్లై చేసాము. ఇప్పుడు అప్లై చేసిన నెక్స్ట్ మంత్ నుంచి మనకి అమౌంట్ అనేది బ్యాంక్‌లోకి పీఎం కిసాన్ అమౌంట్ అనేది వస్తది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అప్లై చేసాం కదా! అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ అంటే అది వెరిఫై అయ్యిందా లేదా? అంటే మనకి ఆ స్టేటస్ తెలుసుకోవాలి కదండీ ఫ్రెండ్స్. నా స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే ఇది వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ అండ్ సీఎస్‌సి ఫార్మర్స్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ మన ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయంగానే మన స్టేటస్ అనేది చూస్తది. అప్రూవ్ అయిందా లేదా ఆ ఫైల్ అనేది నెక్స్ట్ ఎక్కడికెళ్ళింది అంటే పెండింగ్‌లో ఉందా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తదనమాట. జస్ట్ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండీ ఫ్రెండ్స్ పీఎం కిసాన్‌లో న్యూ రిజిస్ట్రేషన్‌ని ఎలా చేసుకోవాలా? దాని స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది చూసారు కదండీ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.